హలో, నేను శేషరావు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద విచారణ, పెద్ద స్కామ్ లిక్కర్. దాని మీద అనేకమైన ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ స్వామి దగ్గరికి వచ్చింది. ఈ నారాయణ స్వామి గారిని పోలీసులు విచారించారు. అరెస్ట్ చేస్తారనుకున్నారు, కానీ అరెస్ట్ చేయలేదు. కాకపోతే ఆయన ఇప్పుడు ఒక సవాల్ చేస్తూ ఉన్నారు. తాను ఎవరి దగ్గరైనా కానీ డబ్బులు తీసుకొని పని చేసినట్టు నిరూపిస్తే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు. చనిపోవడానికి కూడా నేను ఆలోచించిన చనిపోతాను, మీరు కనుక నిరూపించగలిగితే అని చెప్పి చెబుతున్నారు. ఈయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 5 ఏళ్ల పాటు ఈయనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశాలు తెలియకుండా ఉన్నాయా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక అన్నీ ఆయన తెలిసే జరిగాయి అనేది సిట్ చెప్తుంది. అందుకే ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నాము, ఆయన అరెస్ట్ చేస్తాము అని చెప్పి సిట్ చెప్తున్నట్టు అనేకమైనటువంటి వార్తలు వచ్చాయి. కానీ వాటన్నిటినీ నారాయణ స్వామి ఖండించారు. ఖండిస్తూ తనకు అసలు ఏమీ తెలియదు, లిక్కర్ స్కామ్ జరిగినట్టు ఆధారాలు లేవు, లిక్కర్ స్కామ్ ఎక్కడా జరగలేదు, జరగనటువంటి లిక్కర్ స్కామ్ని జరిగినట్టు చెప్పాలి, వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి సిట్టు బెదిరిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పమని చెప్పి, ఆయన చెప్తేనే నేను చేశానని చెప్పి చెప్పమని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన ఒక సవాల్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్లో మీరు కనుక ఒక ఆధారం నాకు చూపించినా, లేదా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని నేను పనిచేసినట్టు చూపించినా నేను చనిపోతాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒక పొలిటీషియన్గా, ఒక మాజీ మంత్రిగా నేను చనిపోతాను అని చెప్పడం కూడా నేరమే. చనిపోయేటువంటి అధికారం ఎవరికి లేదు. ఆత్మహత్య అనేది నేరం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం. ఆయన మాత్రం నేను చనిపోతాను అని అంటున్నాను. మీరు నిరూపిస్తే నేను చనిపోతాను, ఎక్కడైనా నిరూపించండి అని చెప్పి సవాల్ చేస్తున్నాను. ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విచారణ సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి కేసు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు, షాడస్యంగా ఉన్నటువంటి అప్పట్లో ధనంజయ రెడ్డి గారు జైలు పాలయ్యాడు, అరెస్ట్ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆయన ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారికి, కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఆయన అరెస్ట్ అయ్యాడు. బాలాజీ గోవిందప్ప శాశ్వత డైరెక్టర్ భారతీ సిమెంట్కి, ఆయన అరెస్ట్ అయ్యాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇలా దాదాపు 12 మందికి పైగా, మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. సో వీళ్ళందరిలో అప్రూవ్డ్గా మారుతారు ఎవరైనా అని అంటే, ఆ రోజు ఎక్సైజ్ శాఖ బ్రెవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి, ఆయన అప్రూవ్డ్గా మారే అవకాశం ఉందని చెప్పి చర్చ జరిగింది. మరి ఆయన అప్రూవ్డ్గా మారతారా అంటే, ఈ మధ్యకాలంలో కోర్టు కేసారు అప్రూవ్డ్గా మారతారు వాసుదేవ రెడ్డి అని. కోర్టు చివాట్లు పెట్టింది ప్రాసిక్యూషన్కి ఏముందంటే, అసలు అప్రూవ్డ్గా మారాల్సిన అవసరం ఏంది, ట్రంకు పెట్టెల కొద్దీ ఆధారాలు ఉన్నాయి కదా, ట్రంకు పెట్టెల్లో ఎన్ని పడితే అన్ని రకాల అంత పెద్ద ఆధారాలు ఉన్నప్పుడు ఆయన్ని అప్రూవ్డ్గా మార్చాల్సినటువంటి అవసరం ఏంది, అప్రూవ్డ్గా మార్చుకోవాల్సిన అవసరం ఏంది అనేటువంటి ప్రశ్న కూడా కోర్టులు వేశాయి. ఆ సందర్భంగా జడ్జి ఒక కామెంట్ కూడా చేశారు. ప్రాసిక్యూషన్కి అలాగే నిందితుడికి మధ్య ఏదో జరుగుతోంది అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. సో కాబట్టి ప్రాసిక్యూషన్ సంబంధించి కోర్టులోనే ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు అప్రూవ్డ్గా వాసుదేవరెడ్డి మారాల్సిన అవసరం ఏముంది, అలాగే సత్యప్రసాద్ ఆయన మారాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, లిక్కర్కి సంబంధించిన మేనేజర్, ఆయన ఎక్సైజ్ శాఖ మేనేజర్గా వ్యవహరించారు సత్యప్రసాద్ అని. అసలు ఆయన ద్వారా మొత్తం లావాదేవీలు నడిచినాయి. ఇప్పుడు ఆయన కానీ వాసుదేవరెడ్డి కానీ వీళ్ళిద్దరూ అప్రూవల్గా మారాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు, పూర్తి ఆధారాలను రాబట్టారు. అలాంటప్పుడు వీళ్ళని అప్రూవల్గా మార్చి వాళ్ళ వాంగ్మూలం తీసుకోవాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు అప్రూవ్డ్గా మారాల్సినటువంటి అవసరం ఏముంది, ఆధారాలు ఉన్నాయి కదా అని చెప్పి కోర్టు ప్రాసిక్యూషన్ని ఖచ్చితంగా
నిలదీసింది. సో దీంతో అసలు దీంట్లో ఈ లిక్కర్ కేసులో అనేక ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టే చెప్తుంది. కోర్టు భావిస్తుంది. సిట్ విచారణ చేసి 2 ఛార్జ్షీట్లు వేసింది. ప్రాథమిక ఛార్జ్షీటు, అలాగే దాని అనుబంధ ఛార్జ్షీట్, రెండో ఛార్జ్షీట్ కూడా వేసింది. రెండో ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాదాపుగా ఒక 10-14 చోట్ల పొందుపరిచారని చెప్పి కూడా బయటకు వచ్చింది. మరి ఇన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే లిక్కర్ స్కాము 3,500 కోట్ల రూపాయలు సుమారుగా జరిగిందని చెప్పి ఛార్జ్షీటు సిట్ వేయగలదా ఆధారాలు లేకుండా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి ఆయన కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు, లిక్కర్కి సంబంధించిన డబ్బులు అని అన్నారు. అలాగే మిథున్ రెడ్డి హవాలా ద్వారా ఆయన సూట్ కేస్ కంపెనీలకు మరలించారు అని చెప్పి తెలుస్తుంది. అలాగే దుబాయ్లో వీళ్ళు మొత్తం వ్యవహారం దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తం అక్కడ ఉందని చెప్పి కూడా సిట్ చెప్తోంది. అంటే ఒకవైపు హవాలా జరిగింది, ఇంకొక వైపు ఏ జ్యువెలరీస్లో ఎంత గోల్డ్ కొన్నారు అనేది కూడా బయటకు వచ్చింది. అలాగే బులియన్ మార్కెట్లో ఉండేటువంటి పెద్దల్ని కాంటాక్ట్ అయ్యి కేజీల కొద్ది బంగారం కొనుగోలు చేశారు లిక్కర్ స్కామ్ ద్వారా. ఈ బంగారాన్ని విదేశాలకు పంపించారని కూడా సిట్ చెప్తోంది. సో మరి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు అసలు లిక్కర్ స్కామే జరగలేదు, జరిగినటువంటి స్కాముల్లో జరిగినట్టు నన్ను చెప్పుకుంటున్నారు, వాంగ్మూలం ఇవ్వమంటున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను ఇదంతా చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని చెప్పి మాజీ మంత్రి అడుగుతూ ఉన్నారు. మరి ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటి? అసలు లిక్కర్ స్కామే జరగలేదు. మరి ఇది నమ్ముదామా అంటే సిట్ వేసినటువంటి 2 ఛార్జ్షీట్ల ప్రకారం మరి లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది అందరికీ తెలుసు. అసలు ఆ స్కామ్లో ఎంత ఉంది అనేది కూడా ఇప్పటివరకు అందుబాటులో లేదు. దాన్ని తవ్వే కొద్దీ అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 15-20 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్నారు. కొంతమంది ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు అప్రూవ్డ్గా మారుతూ ఉంటున్నారు. మరి అప్రూవ్డ్గా మారితే మొత్తం అసలు ఈ కేసే ఒక మలుపు తిరిగే అవకాశం. అసలు ఏం జరిగింది అనేది మొత్తం వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది కోర్టులో వేసినటువంటి పిటిషన్. సో కాబట్టి అది కోర్టు అంగీకరించట్లేదు, కానీ లేదంటే అప్రూవ్గా మారుతారని చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్రూవ్గా మారితే మొత్తం వివరాలు బయటకు వచ్చే అవకాశం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే అది కనుక నిరూపించగలిగితే నేను చచ్చిపోతానని చెప్పి మాజీ మంత్రి అనడం అనేది దేనికి సంకేతం? ఆ విధంగా ఆయన వ్యాఖ్యానించచ్చా? 1. 2, తాను దళితుడిని కాబట్టే టార్గెట్ చేస్తున్నారు, కావాలని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు తన మీద అని ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఈ కేసు విచారణని దళితుడి కోణంలో చూడాలా? ఆయన అసలు ఏ తప్పు చేయలేదని చెప్పి భావించాలా? ఆయన తెలియకుండా ఇవన్నీ జరిగాయని చెప్పేసి అనుకోవచ్చా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.